నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ? నీకు 22 years ఏజ్, జాబ్ కూడా లేదు. ఏ ధైర్యంతో అసలు మొదలు పెట్టాలనుకున్నావు? ఏ ధైర్యం అంటే వీఆర్ బిల్డింగ్ మన అయితే బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయిందో దెన్ ఐ స్టార్టెడ్ మై స్విగ్గీ డెలివరీ బాయ్ చేశాను అనమాట. ఎక్స్పెరిమెంట్ చేయడానికి దిగావా లేకపోతే నిజంగా దీన్ని బిల్డ్ చేయాలి అని దిగావా? ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే ఫైనల్ ఇయర్ బాయ్. ఇప్పుడు 22 years ఏజ్ కే ఇలా చేస్తున్నావు ఏంటి? నీ స్టార్ట్అప్ ప్యాషన్ మేనిఫెస్టేషన్ గుజరాత్ లో కాబట్టి ఓకే, అక్కడ ఉండే పీపుల్స్ తోటి లోకల్స్ తోటి మాట్లాడేటప్పుడు ఎవరైనా చూడన్నా ఒకటే మాట చెప్తారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు స్టడీ చేయడానికి అయితే స్టడీ చదువుతారు, వాళ్ళలో ఒక 10 మంది చూస్తే 8 మంది నేను పాన్ కొట్టాను పెట్టుకుంటా అంటారు. చేద్దాం అంటే బిజినెస్ అసలు ఏం నువ్వు బిజినెస్ రిస్క్ అది, ఎట్లా నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తావు, రిస్క్ అది. డు రియలీ టెక్ ఎర్న్స్ మనీయా లేకపోతే యువర్ ఐడియా ఎర్న్స్ మనీయా? సో యూ వాంట్ బి లైక్ బ్రాండ్ నాట్ లైక్ ఎ బిజినెస్ అంటారు. ఒక 22 years లో నేను బెస్ట్ థింగ్ నేర్చుకున్నా అంటే అదే. 150 crores పెట్టి ఫుట్బాల్ ప్లేయర్. అదే ఒక ఇండియా టీం ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు మన వాళ్ళు వెళ్ళి చూడాలి, అవును, ఖాళీగా ఉంటది, ఎంటీ స్టేడియమే ఉంటది. క్రికెట్ మన గేమ్ కూడా కాదు, హాకీ మన గేమ్. అవును, కానీ క్రికెట్ కున్నంత పిచ్చి ఇండియాలో హాకీకి ఎందుకు ఉండదు? లింక్డ్ఇన్ లో ఫౌండర్ అండ్ సిఇఓ పెట్టడం ఈజీ అయితే కాదు. నేను కోరుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ ఒక 1 night ఒక 8 hours స్లీప్ కోరుకుంటున్నాను నేను. నువ్వు జాబ్ చేసిన వాల్యూ నీకు. అవును, మంత్లీ ఒక 40,000 50,000 కానీ ఒక 1 lakh సంపాదిస్తున్నాయి అది. సొంతంగా నేను ఇది చేస్తే ఎవడు మనల్ని గుర్తించాడు. ఒకవేళ కొంచెం మనీ ఎర్న్ చేసి కొంచెం సొసైటీలో కనిపించామంటే మనోడే, మామూలు చేయలేదు తెలుసు వాడికి చెప్పా, నేనే చెప్పా అప్పుడు ఇది అని మనోడే. అప్పుడు రోజు కలిసే ఫౌండర్స్ కి నువ్వు నేర్చుకున్న విషయం, వాళ్ళు ఓపెన్ చేయాల్సిన విషయం, అసలు ఐస్ బ్రేకింగ్ ఏం చెప్తా ఉంటున్నా? ఐస్ బ్రేకింగ్ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా వాళ్ళందరికీ, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఫస్ట్ నీ హెల్త్ చూసుకో బ్రో, నువ్వు హెల్త్ చూసుకో. వెల్కమ్ బాయ్స్. సో మళ్ళీ కొత్త ఎపిసోడ్, కొత్త స్టోరీ. ఏంద్రా వీళ్ళ స్టోరీ, ప్రతిరోజు ఎపిసోడ్ పాడ్కాస్ట్ అంటారు. అది నాకు తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు పాడ్కాస్ట్ చేస్తున్నాడు. మా పాడ్కాస్ట్ కాదు, మాది రా అండ్ రియల్ అని లాస్ట్ టైం కూడా చెప్పినాను. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ 100 crore బిజినెస్, వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎనీ సక్సెస్ఫుల్ పీపుల్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎర్లీ స్టేజ్ ఫౌండర్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ దేర్ లైఫ్. సో అలాంటి స్టోరీ మళ్ళీ ఇంకొకటి ఇది. సో దాని గురించి విందాం. ఫస్ట్ అసలు ఈ స్టోరీ దేని గురించి, ఎవరి గురించి, ఎలా. ఫస్ట్ ఒక 22 ఏళ్ల అబ్బాయి ఫ్రమ్ పారుల్ యూనివర్సిటీ, how a gully player becomes the sports tech. So I know it's a early stage, ఇప్పుడే ఐడియా ఉంది. ఆల్మోస్ట్ 8 months 1 year నుంచి వర్క్ చేస్తున్నాడు. బట్ ఒక స్పోర్ట్స్ టెక్ లో రెవల్యూషన్ తీసుకొద్దామని ఒక 4-5 కూర్చొని ఒక 1 BHK 2 BHK ఫ్లాట్ లో కూర్చొని ఎవ్రీడే వాళ్ళ స్ట్రగుల్స్. సో చుట్టుపక్కల 4 గోడల మధ్యలో వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏందో ఇవన్నీ. సో లెట్స్ హ్యావ్ సమ్ కన్వర్జేషన్ విత్ అవర్ ఫౌండర్ అండ్ ద CEO ఆఫ్ హ్యాపనెక్స్, జనార్దన్. హాయ్ జనార్దన్. హాయ్ సంతోష్ అన్న. హాయ్ రా. సో ఈ స్టోరీ వినే ముందు, తెలుసుకునే ముందు, మనం అసలు ఎందుకు ఈ స్పోర్ట్స్ టెక్ మీద, ఎందుకు ఎర్లీ స్టేజ్ ఫౌండర్స్ మీద ఫోకస్ చేస్తున్నాం అనేది నేను ఒక 1 minute మాట్లాడతాను. ఐ నో వీ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి స్టార్ట్అప్ ఫౌండర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఎర్లీ స్టేజెస్లో ఎలా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు, వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతున్నారు, దీనివల్ల వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడానికే మేము ఈ ఫౌండర్స్ మైక్ని ఇంట్రడ్యూస్ చేసాం. వినండి, చూడండి. ఇది నా స్టోరీ కాదు, ఈవెన్ ఒక స్టార్ట్అప్ ఫౌండర్ స్టోరీ కాదు, ఇది అందరి స్టోరీ హూ ఆర్ స్ట్రగ్లింగ్. సో ఓకే గైస్, విల్ స్టార్ట్ విత్ అవర్ గెస్ట్. ఓకే, హాయ్ జనార్దన్. హాయ్ అన్న. సరే, అందరిని అడిగినట్టు అసలు నీ గురించి చెప్పని నేను అడగాను ఫస్ట్. అసలు ఎందుకు అడగానంటే అందరు చెప్పేది ఏంటంటే మేము అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తారు. అవును కదా, నువ్వు కూడా ఏదో చేస్తున్నావు, నేను ఏదో చేస్తున్నా, అందరం చేస్తున్నాం కాబట్టి చెప్పడానికి వచ్చినాము. అసలు నువ్వేం చేస్తున్నావు మరి? సో ప్రెసెంట్ మేము ఒక ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, సింపుల్ చెప్పాలంటే వీఆర్ బిల్డింగ్ వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ టెక్ అనమాట. ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉండి, సో దీన్ని ఎక్కడ వరకు తీసుకెళ్తాం, ఎంతవరకు చేస్తాం అనేది ఫ్యూచర్ లో డిపెండ్ అంటే మా వర్క్ మీద మేము డిపెండ్ అయి ఉంటది. సో ప్రెసెంట్ డెఫినెట్ గా వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఇప్పుడు 22 years ఏజ్ కే ఇలా చేస్తున్నావు ఏంటి అన్న క్వశ్చన్ చాలా మంది అడిగారు. ఈవెన్ మై ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా, ఎందుకు ఈజీగా నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ నువ్వు అని చాలా మంది అన్నారు. సో నేనైతే జాబ్ అనేది ఒక ఆప్షన్, అది ఎప్పటికైనా మనం ట్రై చేయొచ్చు. స్టార్ట్అప్ అనేది చాలా కష్టం, అది అందరికీ ఆ ఛాన్స్ కూడా దొరకదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ జాబ్ ఫీల్డ్ చూస్ చేసుకున్నానంటే, జాబ్కి వెళ్ళాలంటే ఒక 25 years వచ్చిన అంతవరకు నేను చేస్తా, ఫండ్ అనేది ఉంటది.
దాని తర్వాత మైండ్ సెట్ ఉంటది కదా, అవును. అప్పుడు ఏమైతుంది, నీకు డెఫినెట్ గా మిడిల్ క్లాస్ కాబట్టి మనం ఈఎంఐస్ ఉంటాయి, అవి పే చేసుకోవడం సరిపోద్ది. తర్వాత ఫ్యామిలీ కూడా వాళ్ళే చెప్తారు పెళ్లి చేసుకో, తర్వాత పిల్లలు, వీళ్ళందరూ ఇక ఉంటది కదా లైఫ్ సైకిల్ అంటారు కదా, అవును. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే కల నువ్వో అది అట్లా కలగానే మిగిలిపోతుంది. ఇక రిగ్రెట్ అనేది ఇంకా అది కంప్లీట్ గా ఉంటది లైఫ్ లాంగ్. ఓకే. సో అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, లేదు ఒకసారి ట్రై అయితే ఇప్పుడు చేద్దాము, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాం, లేదా సక్సెస్ అయితే సక్సెస్ అయ్యాం, తర్వాత రిగ్రెట్ అయితే ఫీల్ కాకూడదు అని చెప్పేసి ఇది ఇలా అనుకున్నాం మొత్తం. సో క్వశ్చన్ అడుగుతా, నువ్వు సూసైడ్ మిషన్ లో ఉన్నావు కదా, అంతే. ఇక కంప్లీట్ చెప్పాలంటే నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తే కనుక మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో ఉంటది మాది. సో అయినా కానీ నేను ఇంతవరకు రావడం అంటే మాక్సిమం కొంచెం మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం వాళ్ళంతా చదువుకోపోయినా కానీ ఒక ట్రై చేశాను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో ఇలా చేద్దాం అనుకుంటున్నారని. సరే కానివో అని అన్నారు, నీ ఇష్టం ట్రై చేసుకో, బట్ జాగ్రత్తగా చేయి, నీకు తెలుసు కదా ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా అని కూడా చెప్పారు. దాని తర్వాత ఫ్రెండ్స్ కూడా, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అంటే ఎవరు అంటే మాక్సిమం మేము స్కూల్ ఏజ్ నుంచి ఉన్న వాళ్ళందరం తోటే మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట మాక్సిమం. అండ్ ఆల్సో బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు మా కో ఫౌండర్ అయ్యాడు అనమాట తను. సో మేమిద్దరం ఒక రూమ్ లో ఫిక్స్ చేసుకున్నాం మొత్తం. థర్డ్ ఇయర్ లో అనుకున్నది ఇది ప్లాన్. అప్పటికి మాకు లిటరల్లీ అసలు యాప్ చేయాలంటే మేము చేసేద్దాం, ఏముంది ఈజీయే కదా, మనం కూడా బీటెక్ స్టూడెంట్సే కదా, ఈజీ మొత్తం కోడింగ్ వచ్చింది అనుకునే లోపల అర్థమైంది. అప్పుడు సీన్ మొత్తం స్టార్ట్ అయింది, లేదురా బాబు నువ్వు ఇట్లా యాప్ బిల్డ్ చేయాలంటే దీనికి ఈ పర్టికులర్ లాంగ్వేజ్ ఇవి ఉంటాయి కదా, దీని మీద వెళ్ళాలి, ఫ్లటర్ ఆర్ రియాక్ట్ నేటివ్ ఇట్లా వెళ్ళాలి అని చూస్ చేసుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది ఇక స్ట్రగుల్ అనేది. అప్పటి వరకు మేము నేర్చుకోవడం సరిపోయింది. మేము ఈ ఇయర్ 2025 కి ఇయర్ కూడా మేము జస్ట్ మేము ఒక ఏదైతే మేము అనుకున్నామో అది నేర్చుకోవడానికి మాకు సరిపోయింది. ఎప్పుడైతే మేము దిగామో అప్పుడు మాకు అర్థమైంది, ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే మార్చిలో మేము అనుకున్న డేట్, లాంచ్ డేట్, అది అఫీషియల్ మేము పోస్ట్ కూడా చేసాం మళ్ళీ. నీకు 22 years ఏజ్, జాబ్ కూడా లేదు, ఏ ధైర్యంతో అసలు మొదలు పెట్టాలనుకున్నాను? ఏ ధైర్యం అంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నాను అన్న, ఇప్పుడున్న ప్రెసిడెంట్ నేను నాకు స్టార్ట్అప్ ఐడియా ఉన్నప్పుడు దగ్గర నుంచి నాకు అర్థమైపోయింది ఫైనాన్స్ అనేది మినిమం కావాలని. సో దానికని చెప్పేసి నేను ముందుగానే, నేను ఎప్పుడైతే బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయిందో దెన్ ఐ స్టార్టెడ్ మై లైక్ స్విగ్గీ డెలివరీ బాయ్ చేశాను అనమాట. ఏదైతే ఫండ్ వచ్చిందో అది మొత్తం నేను ముందుగానే పక్కన పెట్టేసుకున్నా ఆ ఫండ్ ని నేను ఈ యొక్క స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఇక స్విగ్గీ డెలివరీ బాయ్ నుంచి స్టార్ట్అప్ ఐడియా అంటే అక్కడ నుంచే స్టార్ట్ చేసాము. ఓకే, అంటే ఏ ఇయర్ నుంచి స్విగ్గీ డెలివరీ బాయ్ చేసినావు? అంటే కాలేజ్ లోనా లేకపోతే బయటకు? కాలేజ్ లోనే చేశాను, కాలేజ్ దగ్గర నుంచే స్టార్ట్ చేసేసాను మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పంపించేవి మొత్తం రూమ్ మెయింటెనెన్స్ కి వాటికి వీటికే సరిపోయాయి. సో మా కాలేజ్ కూడా టైమింగ్స్ కూడా మాకు అడ్జస్ట్ అయ్యేది అనమాట. నా ఒక ప్లాన్ కి మార్నింగ్ 7:30 నుంచి 2 వరకే ఉండేవి క్లాసెస్, కొన్నిసార్లు 12 వరకే ఉండేవి. సో అప్పుడు ఎమ్మట్లో ఇమీడియట్ గా ఈవినింగ్ పూట మొత్తం స్విగ్గీ అవన్నీ చేసేసి ఇక మొత్తం ఫైనాన్స్ మొత్తం అడ్జస్ట్ చేసాం అనమాట. అలా ఫండ్ అనేది సేవ్ చేసేసుకుని ఫస్ట్ స్టార్ట్ అయితే చేసేసాం. ఇక ఎంత సేవ్ చేసాం అట్లా స్విగ్గీ అట్లా? ఇప్పుడు అది బయట చెప్పడం కన్నా కానీ అరౌండ్ ఫిగర్ ఒక 1 lakh, అరౌండ్ 1 or 2 మధ్యలో. ఈ 1 lakh ఎర్న్ చేయడానికి ఎంత టైం పట్టింది స్విగ్గీలో నీకు? మాకు అటు ఇటు నేను సేవ్ చేయడానికి వచ్చినవి కూడా మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యి బయటికి వెళ్తాం వాడేసుకోవడం ఉండే, సేవ్ చేయడానికి అరౌండ్ లైక్ 8 months పట్టింది. 8 months లో 1 lakh సేవ్ చేసాను. అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు పర్టికులర్ ఎవ్రీ డే వెళ్ళేవాడిని కాదు, కొన్నిసార్లు ఇప్పుడు మనం స్టార్ట్అప్ అనుకున్నప్పుడు కొన్ని వర్క్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా చూసుకుని ఏ టైం అయితే పర్టికులర్ గా ఖాళీ ఉంటుందో ఆ టైం వెళ్ళిపోయేవాడిని. అట్లా వెళ్ళి వచ్చిన 600 గానీ 1000 గానీ పక్కన పెట్టేసేవాడిని అట్లా. సో ఆ మనీ తోటి స్టార్ట్ అనేది చేశాను. దాని తర్వాత ఇప్పుడు అట్లా వెళ్ళిపోతుంది కొంచెం ఫైనాన్షియల్ గా కూడా. నేను స్టార్ట్అప్ అను ఐడియా అనేది అసలు నువ్వు ఏ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తున్నావు? ప్రెసెంట్ మేము ఫోకస్ చేస్తున్నాం మొత్తం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీదే మెయిన్లీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లైక్ నార్మల్ గా మనం ఊర్లో ఆడేటప్పుడు బ్యాట్ కొనుక్కోవాలంటే గల్లీ ప్లేయర్స్ ఉన్నప్పుడు మన ఏజ్ అప్పుడు 10, 12 లైక్ 15 అట్లా ఉన్నప్పుడు మనం ఒక బ్యాట్ కొనుక్కోవాలంటే ఏది బ్యాట్ కొంటాం, ఒక అందరం చందాలు వేసుకుంటాం. 20 రూపాయలు 50 రూపాయలు మొత్తం గల్లీలో ఉన్న వాళ్ళు అందరం చందాలు వేసుకుని పోయి ఏం కొంటాం అంటే పిండి బ్యాట్ కొంటాం. అంటే రియాలిటీ అనమాట అది. అప్పటికే మన ఏజ్ కి అది అసలు తెలియదు. ఇంకా వాడు మార్కెట్ లో ఏదో స్టిక్కర్ పెట్టేసి ఆ బ్రాండ్ ది అమ్మేస్తాడు. సో అప్పుడు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అర్థమైంది, కాదు ఒరిజినల్ వేరు అన్ని వేరు. సో ఫస్ట్ థింగ్
మనం చిన్నగా స్టార్ట్ చేయాలి ఇది ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒకేసారి నేను ప్రోడక్ట్ తీసుకొచ్చానంటే ఎవడు వండు మంది. సో దాంట్లోనే స్పోర్ట్స్ అనే గేమ్స్ లో మనకి ఫస్ట్ స్కోప్ మనం మన సైడ్ నుంచి ఏం చేయగలం. ఓకే. సో ఒక టెక్ యాప్ తీసుకొచ్చాము, దాంతో పాటు ప్రెసెంట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చాము దాంట్లోనే. ఇంకా ఫర్దర్ గా మేము ఏదైతే ప్లాన్ అనుకున్నామో అది ఫర్దర్ గా అవుతుంది. సో ప్రెసెంట్ ఈ యొక్క స్కోప్ లో నుంచి చిన్న ఇక ఒక ఎలక కనుక ఒక చిన్న హోల్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా. సో ప్రెసెంట్ మేము కూడా అంతే ఒక చిన్న హోల్ మేమే చేసేసుకుని దాంట్లో నుంచి వెళ్తున్నాం ఇప్పుడు పెద్దది. ఓకే. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ హోల్ పోంగ మనకి మీకు కనపడకపోతే? అది మేము లిటరల్లీ చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయము. బట్ ఒకవేళ కోల్పోయినా కానీ ఇప్పుడు లాస్ అవడానికి ఏం లేదు మాకు. ఓకే. ఇప్పుడు లాస్ అవడానికి ఏం లేదు నాకు కూడా. ఇప్పుడు మేము ఏదైతే మనీ ఉందో అది నార్మల్ గా మేము నా ఓన్ గా మేము అరేంజ్ చేసుకుంది. కొంచెం ఇంట్లో వాళ్ళని అడిగాను, ఇట్లా బాబాయ్ని కానీ వీళ్ళందరినీ ఒక ఇంత ఫండ్ అని అడిగితే వాళ్ళు కూడా ఓకే ఇంత లిమిట్ వరకు అయితే దే కెన్ బేర్. సో అంత మించి అయితే కనుక కష్టం. ఓకే. సో బట్ ఐ హావ్ ఇన్ మై కాన్ఫిడెన్స్ అనమాట. నాకు మా కో ఫౌండర్ కాన్ఫిడెన్స్ ఉంది, మనం డెఫినెట్ గా చేయగలుగుతాము ఏదో ఒక టైంకి. బట్ టైం అయితే పడుతుంది, బట్ డెఫినెట్ గా అయితే చేయగలుగుతామని మాకైతే కాన్ఫిడెన్స్ అయితే ఉంది ప్రెసెంట్. సో నువ్వు దీంట్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి దిగావా లేకపోతే నిజంగా దీన్ని బిల్డ్ చేయాలి అని దిగావా? ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చెప్పేసి ఆఫ్ చేసేవాడిని. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేసేసుకుని ఎక్స్పెరిమెంట్ చేసే అంత పిక్చర్లు అయితే నేనైతే కాదు. ఓకే. సో ఒక బిజినెస్ అనుకున్నప్పుడు ఎందుకంటే మేబీ అట్లాంటి పిక్చర్లు కూడా ఉన్నారేమో. ఉంటారు. ఇప్పుడు అట్లాంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చూస్తూనే ఉన్నాం ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎలా చేస్తారో కూడా. సో ప్రెసెంట్ నేను చెప్తుంది ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అంత పెట్టే అంత అయితే నాకు లేదు. సో రియల్ వరల్డ్ లో మేము ఒక గ్యాప్ ని తీసుకున్నాము. ఓకే. సో దాని ద్వారా ఇప్పుడు ప్రెసెంట్ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇక అది. ఓకే. అసలు స్టార్ట్అప్ ఎందుకు? మేబీ ఒక బిజినెస్ రన్ చేయొచ్చుగా మరి. సో నేను ఇది చాలా మంది అడుగుతున్నారు అనమాట ఈ బిజినెస్ అండ్ స్టార్ట్అప్ కి. నా ఒక పర్సనల్ ఇది ప్రతి ఒక్కరికి ఇది నేను క్లారిటీగా చెప్పట్లేదు, బట్ నా ఒక ఒపీనియన్ ప్రకారం అయితే ఇప్పుడు బిజినెస్ గానీ స్టార్ట్అప్ గానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న. లెట్స్ టేక్ ఒక ఫోన్ మొబైల్ షాప్ తీసుకో ఒక టౌన్ లో. ఒక మొబైల్ షాప్ దగ్గర నువ్వు వెళ్ళి ఒక ఫోన్ కొనుక్కోవాలంటే కనుక వాడి దగ్గర ఒక 50 పీసెస్ ఉంటాయి. దాంట్లో ఒక 10 పీసెస్ ఒక కంపెనీవి, ఇంకో 10 పీసెస్ ఇంకో కంపెనీ ఉంటాయి. అదే టౌన్ లో ఇంకొక షాప్ దగ్గరికి వెళ్తే వాడి దగ్గర 100 పీసెస్ ఉంటాయి, వాడి దగ్గర 50 ఉంటే వాడి దగ్గర 100 పీసెస్ ఉంటాయి అన్నమాట మొబైల్స్. బట్ వాడి అమ్మాయి ఏంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ టేక్ ఒక మోటో గానీ ఐఫోన్ గానీ ఉంది అనుకుంటే ఈ షాప్ లో 10 ఉంటాయి, ఈ షాప్ లో 20 అవైలబుల్ ఉంటాయి వేరే షాప్ లో. బట్ వాడి దగ్గర ఒక పెద్ద యూనిట్ ఉంటది ఐఫోన్ అనేది. సో అదనమాట మెయిన్ డిఫరెన్స్. బిజినెస్ చేయాలంటే గనక నీకు నార్మల్ గా ఆ ఒక ఎఫిషియన్సీ వరకే ఉంటది, అంతే ఇంతవరకు స్టాక్ వరకే ఉంటది. బట్ ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే నువ్వు నెంబర్ ఆఫ్ అంటే ఒక లైక్ ఎలా చెప్పాలి బిగ్ థింగ్. ఇప్పుడు ఆ ఫోన్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ లోనే ఫోన్స్ ఉంటాయి కదా, అవే అనమాట. వాడి దగ్గర ఇన్ఫినిటీ ఉంటాయి, ఎవరికి కావాలంటే వాడు 2 షాపులకే ప్రొవైడ్ చేయట్లా, త్రూ అవుట్ వరల్డ్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. నాట్ లైక్ ఎ బిజినెస్ అంటే అదొక నా లైఫ్ లో నేను నేర్చుకుంది అనమాట. బిజినెస్ కను కొంచెం స్టార్ట్అప్ కు ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఏంటంటే ఇది ఒక థింగ్. ఓకే. సో ఐ సీన్ లైక్ నువ్వు 24 లోనే పాస్ అయ్యావు. అది పారుల్ యూనివర్సిటీ నుంచి వచ్చినావు అంటే ఇయర్ 25 అంటే ఇంకా చదువుతున్నావు అయితే నువ్వు? అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, సర్టిఫికేట్స్ కూడా అన్ని అయిపోయాయి. ఓకే. సరే, మోస్ట్లీ స్టార్ట్అప్స్ పెట్టే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐదర్ వాళ్ళు కార్పొరేట్ లో జాబ్ చేసి ఉంటారు, లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. అవునవును. ఇప్పుడు అసలు ఏం లేకుండా సో ఎందుకు దిగాలనిపించింది అసలు? అంటే ఏం లేకుండా అంటే తప్పుగా తీసుకోక, ఏంటంటే నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అవునా? ఎక్స్పీరియన్స్ ఎట్లా గెయిన్ చేస్తావు? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లో ఉన్న మెయిన్లీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనకు ఒకవేళ కార్పొరేట్ కంపెనీస్కి వెళ్తే నీకు ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే టెక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కష్టం. అది మనలో ఉండాలి. మాక్సిమం ఒక పర్సన్ లో ఒక సేల్స్ గానీ మార్కెటింగ్ గానీ చేయాలంటే అది నీలో నీకు అర్థం అవ్వాలి. ఓకే. సో అసలుకి ఇప్పుడు నువ్వు కార్పొరేట్కి వెళ్ళినా కానీ నీకు టెక్ గాను నీకు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతావు. బట్ నీ ఒక సేల్స్ గానీ నీ మైండ్ సెట్ గానీ అది డిఫరెంట్ అయిపోతుంది ఆ స్టేజ్ లో. సో మెయిన్లీ దాని మీద ఫోకస్ అనమాట. ఇప్పుడు మేము టెక్ కూడా ఏం చేస్తున్నాం అంటే టెక్ బిల్డింగ్ అనేది ఎలాగైనా చేస్తాం, అది పెద్ద ప్రాబ్లం కాదు. నౌ వీఆర్ బిల్డింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ అనమాట. అది స్ట్రాంగ్ బిల్డ్ చేస్తున్నాం మా ఒక స్టార్ట్అప్ కి. ఎందుకంటే ఇది ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ వల్ల అవుతుంది ఇప్పుడు మాది. ప్రొడక్ట్ అనేది కొంచెం అందరికి తెలియటానికి గానీ ఇదంతా. సో అది డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు టెక్ అంటే ఇప్పుడు నువ్వు మహా అయితే ఇప్పుడు ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్ మారుతావు ఒకవేళ చేంజ్ అయితే. బట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక కార్పొరేట్ లైఫ్ లో నువ్వు గెయిన్ చేయలేవు, అది చాలా కష్టం. అర్థమైంది. సరే, నేను అడుగుతాను, నీ స్టార్ట్అప్ ప్యాషన్ మేనిఫెస్టేషన్ అనుకుంటున్నావా? నేను ఇదైతే ఒక బాధ్యతగా తీసుకున్నాను, అంటే ఇక ఇదే కెరియర్ అన్నట్టుగా.
ఓకే. మొత్తం ఇక మొత్తం ఏదైతే చేయాలనుకున్నామో ఇంక ఇది కెరియర్ లాగే తీసేసుకున్నాను ఇక. ఓకే. ఇంకా అది ఒకవేళ సూసైడ్ మిషన్ లో ఫెయిల్ అయితే? సూసైడ్ మిషన్ లో ఫెయిల్ అయినా అన్న ఇప్పుడు చెప్పాను కదా, ఏం లేదు ఇక కోల్పోవడానికి కూడా. ఓకే. రెడీ టు ఫెయిల్ ఆర్ రెడీ టు సెక్స్ అంటే ఫెయిల్ అయినా కానీ లైక్ ఏదైనా నెక్స్ట్ చేయొచ్చు. ఇది ఒక పనేనే కాదు, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు. అది ప్రాబ్లం ఏమీ కాదు. బట్ మాక్సిమం ఫెయిల్ అవ్వకుండా చూస్తున్నాం ఇది. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక బిజినెస్ పెట్టాలన్నా, స్టార్ట్అప్ పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా సొంతంగా చేయాలన్నా బ్యాక్ సైడ్ ప్రొఫెషనల్ లైక్ పర్సనల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటి, మన పేరెంట్స్ మనం సంపాదిస్తే తప్ప తినలేరు, లేకపోతే ముందుకు వెళ్ళేవి అంటే సిచ్యువేషన్స్ చాలా మందిని చూసి ఉంటాం. వాళ్ళ కోసం వాళ్ళ ప్యాషన్స్ కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి కేసు నీ లైఫ్ లో ఉందా? ఇప్పుడు నేను చెప్పాలంటే ప్రెసెంట్ మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ వీళ్ళందరూ చూస్తుంటే ఇయర్ పాస్డ్ అవుట్, జాబ్స్ వచ్చేసా, వాళ్ళకి శాలరీ మంచి క్రెడిట్ అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ చేసుకుంటున్నారు. అదొక ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు అదొక గిల్ట్ అనిపించేది అనమాట. నేను ఎందుకని ఇట్లా చేస్తున్నా అన్నట్టు కూడా అనిపించింది ఒక టైంలో. లేదు మనం చేసేది ఏదైనా కానీ కరెక్ట్ చేస్తున్నాను, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయితే మాత్రానికి అవుతున్నాను ఇప్పుడు ప్రెసెంట్. మా టీం మొత్తం అవుతుంది, నేను ఒక్కడనే కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటి, వీడు ఇప్పుడు స్టార్ట్అప్ చేస్తున్నాడు, వాడితో పాటు ఉన్నాడు, నీ కెరీర్ ఏమవుతుంది అని వాళ్ళు కూడా ఫీల్డ్ నన్ను నమ్ముకుని కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్. డెఫినెట్ గా వన్ డే అయితే మేము చేయగలుగుతామని మాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే. అది ఓవర్ కాన్ఫిడెన్స్ జస్ట్ కాన్ఫిడెన్స్ అంటే మేము రెగ్యులర్ వర్క్ చేస్తున్నాం అంతవరకే. ఓకే. కాబట్టి అది ఏదో ఒక రోజు అనేది మనం ట్రై చేస్తూనే ఉంటే ఒక రోజు అనేది క్లిక్ అవుతుంది. అది ఈ ఒక పర్టికులర్ డే అనేది చెప్పలేము, అది ఏదో ఒక రోజు అయితే అవుతుంది. బట్ నేను కన్సిస్టెంట్గా ఉండాలి దాంట్లో. ఓకే. ఈ జర్నీలో మీ ఫ్యామిలీ మీద కాన్సిక్వెన్సెస్ పడుతున్నాయా? కొంచెం మా మదర్ మీద పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా కోవిడ్ టైంలో మా ఫాదర్ని కోల్పోయాను నేను ఆ టైంలో. సో కొంచెం మాకు చాలా దూరంగా ఉన్నాను నేను. ఎవ్రీడే కాల్ చేస్తున్నా కానీ తను ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. బట్ ఈ రోజు కాల్లో కానీ నాతో మాట్లాడేటప్పుడు కానీ ఆడవటం కానీ ఏం చేసేది కాదు. ఇంకా తిరిగి నాకే ధైర్యం చెప్పేది. ఇంకా జాబ్ అని మా మమ్మీ దగ్గర తీసుకొచ్చానంటే మొన్న కూడా, నువ్వు జాబ్ ఏమొద్దు, నువ్వు అనుకున్న పని చేయకపోతే వెనక్కి వస్తే కనుక రేపు పొద్దున్న నేను సమాధానం చెప్పాలి, నీతో పాటు నేను సమాధానం చెప్పాలి చాలా మందికి. సో నువ్వు వెనకడికి వేయద్దు, నువ్వు చేస్తుంది కరెక్ట్ చేస్తున్నావు, వెళ్ళు. లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్ చూసాము, ఇది ఒక పెద్ద స్ట్రగుల్ కూడా కాదు, క్యారీ ఆన్ విత్ ఇట్, చెయ్యి, ట్రై చేయి, తర్వాత చూద్దాము. ఎందుకంటే నేను 10th వరకు కూడా మా డాడీతో క్లోజ్ గా ఉండేవాడిని కాదనమాట. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందో మా డాడీ ఓపెన్ అప్ అవడం స్టార్ట్ చేశారు. నేను మా డాడీ లంచ్కి వచ్చే టైంలో నేను మా డాడీ షాప్ దగ్గరికి వెళ్ళేవాడిని అనమాట. సో ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే అన్న, మా డాడీది చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు కోవిడ్ బ్యాచ్ కదా, అప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చాయి అనమాట. నాకు 200 చేంజ్ అంత వచ్చాయి మొత్తాన్ని మీద. అసలు అందరికన్నా మా ఫ్రెండ్ సర్కిల్ లో కొంచెం నాకు తక్కువ. మా డాడీ దగ్గరికి వెళ్ళి ఏమనలేదు, సరే పాస్ అయిపోయినావు కదా, ఓకే, ఏం మాట్లాడలేదు, ఓకే హ్యాపీగా ఉన్నారు, ఏమైనా కావాలో ఉందంటావా అయ్యి అని అడిగారు. సో అట్లా నాకు అర్థం కాల, ఏంటి అందరు పేరెంట్స్ తిడతారు కదా, నేను డాడీ ఏంది ఏమనట్లేదు, సైలెంట్. ఓ రోజు ఇంట్లో షాప్కి వెళ్ళినప్పుడు ఇక నేను వచ్చేసేవాడిని అనమాట. మా డాడీ రాగానే నేను వచ్చేసేవాడిని. ఆ రోజు రాకుండా కూర్చున్నట్టే 1 hour కూర్చుని మా డాడీ అబ్జర్వ్ చేసి, ఏంది ఎందుకంటే డల్ ఉన్నావు అంటే, అదే డాడీ అందరూ ఇట్లా మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, నువ్వు ఎలా చెప్పుకుంటావు బయటికి, నీ కొడుకు మార్క్స్ తక్కువ వచ్చాయి కదా అంటే, మా డాడీ నవ్వి ఒకటే మాట అన్నారు అప్పుడు, నీ ఏజ్ ప్రకారం నీ కెపాసిటీ ప్రకారం అది, రేపొద్దు నీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాది అంబానీది సేమ్ ఏజ్ కదా, నువ్వు ఎందుకు అంబానీ కాలేవని క్వశ్చన్ నన్ను అడుగుతావేమో, అందుకని నీ కెపాసిటీ బట్టి నువ్వు ఎవరికి వాళ్ళకు ఉంటది, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటది. సో నువ్వు ఇప్పుడు ఒకవేళ చదువులో రాలేకపోతే కనుక నెక్స్ట్ ఏమో స్పోర్ట్స్ లో చేస్తామేమో, అది కూడా కాలేదు అనుకో ఏమో బిజినెస్ చేస్తామేమో అలాగా, ఇంక నీ ఇష్టం అది అని చేసి ఒకటే మాట. ఆ మాట చెప్పిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఓకే అని అర్థమైపోయింది. దాని తర్వాత మా డాడీది చాలా ఇంకా క్లోజ్ అయిపోయాను. ఆ ఒక్క వాటి తర్వాత ఇక అప్పటి నుంచి మా డాడీ క్లోజ్ అవడం మొదలు పెట్టారనమాట. అప్పటి వరకు ఏంటంటే స్ట్రిక్ట్ పేరెంట్, బయటికి కూడా నువ్వు పొద్దున పూట ఇంట్లో ఉండకూడదు, బయటికి వెళ్ళు, నీకు తెలుసుకోవాలి అన్ని అనేవాళ్ళు. మళ్ళీ నైట్ అయితే తొందరగా వచ్చేసారు ఇంటికి. సో అట్లా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే మాకు ఇంటర్కి వచ్చిందో అప్పుడు మా డాడీ నాకు క్లోజ్ అవ్వటం, ఈ ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోవడం, కెరీర్ గురించి నేను ఇట్లా చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను అని నాతోటి చెప్పడం. అప్పుడు నాకు అర్థమైంది అంటే, నేను పుట్టిన తర్వాత చాలా రిగ్రెట్, అంటే
తను అనుకున్న ప్లాన్స్ కాస్త కొంచెం రిగ్రెట్ గా అయిపోయారు అనమాట. అంటే చేయలేకపోయారు, ఎందుకంటే నేను ఉన్నాను, నా ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు అనమాట. ఓకే. సో అది అట్లా అవ్వకూడదంటే కనుక నేను ముందు నుంచే స్టార్ట్ చేయాలని నాకు అర్థమైపోయింది. అప్పుడే చెప్పారనమాట, నువ్వు ఏం చేయాలనుకున్నా కానీ కొంచెం ఎర్లీ స్టార్ట్ చేయి, తర్వాతే నీకు అర్థమవుతుంది మొత్తం అని చెప్పేవాళ్ళు అనమాట. సో ఈ ప్యాషన్ కూడా మీ డాడీ నుంచి మీకు స్టార్ట్ అయింది? అంటే ఓపెన్ గా మాట్లాడుకునే వాళ్ళం, ఎవరికి చెప్పేవాళ్ళం కాదనమాట. నేను మా డాడీతో మాట్లాడుకునేటప్పుడు సో మా డాడీ కూడా ఓకే, బట్ ఫైనాన్షియల్ గా కూడా ఓకే, మరి అంత స్ట్రగుల్ ఏం కాదు, నార్మల్. ఓకే, మేము మా డాడీ తీసుకొచ్చేవాళ్ళు, తినేవాళ్ళం, అంతా బానే ఉండేది. సో ఒకనొక టైంలో చెప్పారనమాట, ఇట్లా ఏమని అనుకుంటే తొందరగా చేసేసే, లేట్ చేయకూడదు, అనుకుంటే మాత్రం చేసే. లేట్ అయిన తర్వాత నేను అప్పుడు స్టార్ట్ చేస్తానంటే గనక తర్వాత ఏడ్చినా కానీ ఎవరు చూడరు నిన్ను, మీ మమ్మీ కూడా నీ దగ్గరికి వచ్చి మాట్లాడదు అని చెప్పారు. ఓకే. సో లైఫ్ లో ఎంత బాగుంది, మంచి ఫాదర్ అండ్ ఆల్. ఆఫ్టర్ కోవిడ్ వాట్ మేక్స్ యూ ఫీలింగ్ లాస్? అసలు అంటే కాదు, ఒక ట్రామా అంటారు కదా, ఆ టైంలో ఒక ఎమోషనల్ సపోర్ట్. అప్పుడు నాకు ఎంత ఏజ్ 18, అప్పటికి అంతా అయిపోయింది కాదు. బీటెక్ మా డాడీ చదవాలనుకున్నది కూడా నేను కంప్లీట్ చేయలేనేమో అనుకున్న టైంకి మా మావయ్య మా బాబాయ్ అందరూ నుంచున్నారు ఇక ఫ్యామిలీ. లేదు అప్పటికి ఎట్లా అంటే మా డాడీ చనిపోయారు, కొన్ని డేస్ కి మాకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, ఇంకా అయిపోయింది. ఎంసెట్ కూడా నేను క్వాలిఫై కాలేదు అసలుకి. ఆ డ్రామాలో నేను ల్యాప్టాప్ చూస్తూ కూర్చున్నా గానీ అసలు ఏం ఆన్సర్ చేస్తున్నా, అసలు ఏంటి అనేది నాకు ఆ బ్రెయిన్ అనేది కొంచెం ఒక స్పామ్ ఆఫ్ టైంలో ఏం అర్థమయ్యేది కాదు, ఏం జరుగుతుంది నా చుట్టూరు అనేది కూడా. నేను అంటే మెచ్యూరిటీ ఉండదు కదన్న, ఇప్పుడు 18 years 19 years కంటే ఏం మెచ్యూరిటీ ఉండదు. ఆ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ టైంలో అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఏం చేద్దాం అనే టైంకి సెకండ్ ఇయర్ నుంచి కొంచెం కోలుకున్నా, నేను బయటకు వచ్చా. నా చుట్టూరు ఉండే మైండ్ సెట్ కూడా అంతే ఉండేది. మా ఫ్రెండ్స్ గానీ వాళ్ళందరూ కొంచెం లేదు డౌన్ అయ్యాడు అని అర్థం చేసుకుంటారు, చేసుకుని దాంట్లోంచి చిన్న చిన్నగా బయటకు వచ్చి రిలీజ్ అయిపోయా, రియల్ వరల్డ్ ని చూడటం మొదలు పెట్టా. అప్పుడు అసలు ఏంటి అని మొత్తం నేను చదివింది గుజరాత్ లో కాబట్టి అక్కడ ఉండే పీపుల్స్ తోటి, లోకల్స్ తోటి మాట్లాడేటప్పుడు ఎవరైనా చూడన్నా ఒకటే మాట చెప్తారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు స్టడీ చేయడానికి అయితే స్టడీ చదువుతారు, వాళ్ళలో ఒక 10 మంది చూస్తే 8 మంది నేను పాన్ కొట్టాయని పెట్టుకుంటా అంటారు కంప్లీట్ అయిన తర్వాత. ఆ మైండ్ సెట్ ఉంటారు వాళ్ళంతా. కానీ వాళ్ళ జాబ్స్ మీద అయితే రిలేట్ అవ్వరు వాళ్ళు మాక్సిమం. వాళ్ళ మైండ్ సెట్ దగ్గర నుంచి నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు, లైక్ స్టాక్స్ గురించే గానీ ఎవ్రీథింగ్. అక్కడ చాలా నేర్చుకున్నా నేను. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత, ఇల్లు దాటిన తర్వాత నేర్చుకున్నా ఎక్కువ బయటికి. ఇక నేను అక్కడే ఉండుంటే కనుక ఈ రోజు నేను ఇక్కడ కూర్చునేవాడిని కాదు, మీతోటి స్టార్ట్అప్ అనే మాట అసలు నేను తెలిసేవాడిని కూడా కాదు మీకు. అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత స్ట్రాంగ్ గా వీక్ అను నేను ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యా. ఎందుకంటే చాలా మంది రియాలిటీ తెలుసుకున్నా నేను. మైండ్ సెట్, ఒక ఫేస్ మాస్క్ గానీ ఇంకందరి అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను నేను. మా డాడీ ఉన్నంత వరకు ఒక మాట ఉండేది, డాడీ లేని తర్వాత ఒక మాట ఉండేది. అప్పుడు అర్థమైంది లేదు మనం సైలెంట్ గా ఉండాలి కొన్నిటిలో. సైలెంట్ గా ఉన్నా దూరంగా. నాకు ఇంకో పెద్ద బెనిఫిట్ ఏంటంటే నేను అందరికి దూరంగా ఉన్నా. మాది ఇక్కడ ఖమ్మం అయితే మేము డైరెక్ట్ గా వడోదర గుజరాత్ లో ఉండేవాడిని. సో ఆ ఒక్క స్పేస్ లో నాకు మంచి స్ట్రాంగ్ బిల్డ్ చేసేసుకున్నాను నన్ను నేను. సో లెట్స్ కమ్ టు ద స్టార్ట్అప్ పాయింట్. సో నీ ఐడియా కానీ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఒక గల్లీ బాయ్ టు ద స్టార్ట్అప్ టెక్, ఏంది అసలు కథ? అసలు ఎందుకు అనిపించింది ఇప్పుడు స్టార్ట్అప్ అంటే ఏదైనా పెట్టచ్చు కదా, ఇదే ఎందుకు స్పోర్ట్స్ మీద ఎందుకు? స్పోర్ట్స్ మీద ఎందుకంటే అన్న చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎవ్రీథింగ్ కొన్ని స్టార్ట్అప్స్ కూడా చూడు, ఏఐ చూస్తావు, ఎవ్రీథింగ్ చూస్తావు, కానీ నీకు స్పోర్ట్స్ టెక్ స్టార్ట్అప్స్ అనేవి మన లోకల్లోనే చాలా రేర్ వస్తున్నాయి. ఇప్పుడున్న టెక్ బట్టి కూడా చాలా రేర్ వస్తున్నాయి. అండ్ ఆల్సో మేము ఒక గ్యాప్ అనేది ఫిల్ చేసేసాం ఈ యొక్క థింగ్ లో. స్పోర్ట్స్ లో మనకి స్పేస్ ఉంది. అండ్ ఆల్సో ఇండియాలో నేను ఫ్యూచర్ లో ఉన్నా నేను చూస్తుంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా మాక్సిమం దే ఆర్ ఎంకరేజింగ్ చిల్డ్రన్స్ ఇంటూ స్పోర్ట్స్ సెక్టర్. ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ ఇండియాలో ఇప్పుడు పెరుగుతుంది ఆ ఒక థింగ్ ని. పేరెంట్స్ కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ కి ఏం తెలుసు, మహా అయితే డాక్టర్ చేపిద్దాం, ఇంజనీరింగ్ చేపిద్దాం, లేదా ఇంకా మహా అయితే కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే లాయర్ లేదా సీఏ, ఈ తప్పితే ఇంకోటి ఫీల్డ్ లేదు వాళ్ళకి అనుకునే మైండ్ సెట్ అనమాట. ఇక మన సైడ్ అనుకున్నా బిజినెస్ చేద్దాం అంటే బిజినెసా, అసలు ఏం నువ్వు బిజినెసా, రిస్క్ అది, ఎట్లా నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తావు, రిస్క్ అది అంటారు. సో ఆ మైండ్ సెట్ లో ఉంటారు అనమాట మన వాళ్ళంతా. సో ఇది స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం అనేది ఈకో సిస్టమ్ కూడా చాలా వరకు హైదరాబాద్ కాబట్టి తెలుస్తుంది, కానీ బయటికి కొంచెం హైదరాబాద్ దాటి వెళ్తే కన్నా చాలా తక్కువ ఉంది.
ఓకే ఈ ఒక థింగ్ చేస్తున్నాం అంటే. మన వాళ్ళు ఎట్లా అంటే ఒక ప్రోడక్ట్ ఉందంటే ఆ ప్రోడక్ట్ కొంటారు, కాకపోతే అసలు తయారు చేసిన వాడు ఎవడు, వాడు అసలు దాని వెనకాల ఉంది ఎవరు, ఆ కంపెనీ తెలుసు కానీ అసలు ఎవరు అనుకుంది అని వాళ్ళు చేయరు అనమాట. వాడు స్టార్ట్ చేయకపోతే అసలు లేదు ఇక్కడ నీకు. నువ్వు ఒక స్టార్ట్అప్ పెట్టి నువ్వు ఒక కంపెనీ రన్ చేస్తే గానీ దాని కింద చాలా మంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీస్ కూడా రన్ చేసుకుంటారు. నువ్వు అసలు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ నువ్వు క్రియేట్ చేయనప్పుడు నీకు అసలు ఎంప్లాయీస్ యాడ్ నుంచి వస్తారు, జాబ్స్ యాడ్ నుంచి క్రియేట్ అవుతాయి. సో అదనమాట మెయిన్ థింగ్. ఓకే, నేనేమంటున్నానంటే స్పోర్ట్స్ లోనే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద క్రికెట్ బాగా ఫేమస్ కదా. అవును. సో మిగతా స్పోర్ట్స్ లైక్ రీసెంట్ గా కూడా ఒక కాంట్రవర్షియల్ నడుస్తుంది. 150 crores పెట్టి ఫుట్బాల్ ప్లేయర్, అవునవును, అదే 150 crores లేదు ఒక ఫుట్బాల్ ప్లేయర్ లాంటి ఒక 10 బ్యాచెస్ ని తయారు చేయొచ్చు కదా అని మీమ్స్ లో చూస్తుంటా, అక్కడిక్కడ చూస్తున్నా. అవునవును. అసలు వాట్ మేక్స్ యూ ఫీలింగ్ ఆన్ దట్? అదైతే మొన్న వచ్చిందైతే కాంట్రవర్షియల్ కూడా, రియాలిటీ చెప్పాలంటే అది బిజినెస్. అది కంప్లీట్ గా ఎవరైతే మెస్సీ వచ్చారో అది మొత్తం కంప్లీట్ గా బిజినెస్ కింద ఇచ్చేసేసారు. అది నేను దాని గురించి అడిగిన అంటే నువ్వు స్పోర్ట్స్ లో ఉన్నావు కదా. అవునవును. అసలు దీని గురించి ఏమనుకుంటున్నావు అసలు? అది మన వాళ్ళ గురించి తెలిసిందే కదన్నా, ఇండియన్స్ గురించి. ఇప్పుడు ఒకవేళ మనం ఇట్లా మన ఫుట్బాల్ టీమ్ ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే, ఇంత ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ఇట్స్ సంథింగ్, అదొక థింగ్ అన్నాయి. ఎలా చెప్పాలంటే ఇది చెప్తే మళ్ళీ బయటకు వస్తే ఏదో ఏమంటుంటారో, ఇంటర్నల్ గా చాలా ఉంటాయి దానికి. ఇంత ఫండ్ ఉంటది, దాని వరకు అలాట్ చేస్తారు. అదైతే కనుక మనకి ఎంటర్టైన్మెంట్ కాబట్టి మన వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్న 150 crores అతనికి ఇచ్చారంటే గనక మీరు చెప్పండి, తను వచ్చాడు, మెస్సీ వచ్చారు, తను వచ్చినందుకు ఎంతమంది టికెట్స్ కొంటాం గానీ ఇంత రచ్చ జరిగిందా? అదే ఒక ఇండియా టీం ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు మన వాళ్ళు వెళ్ళి చూడరు, ఖాళీగా ఉంటది, ఎంటీ స్టేడియమే ఉంటది మాక్సిమం. సో అదనమాట మన వాళ్ళ ఇంట్రెస్ట్, మన మైండ్ సెట్ బట్టి అది కూడా డిసైడ్ అయింది. ఒకటి లాభం, ఇంకోటి నష్టం. ఓకే, అక్కడ అదే. ఓకే, క్రికెట్ గురించి కూడా మాట్లాడతాను. క్రికెట్ మన గేమ్ కూడా కాదు, హాకీ మన గేమ్. అవును. కానీ క్రికెట్ కున్నంత పిచ్చి ఇండియాలో హాకీకి ఎందుకు ఉండదు? హాకీలో నీ బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే తెలియదు. అదే విరాట్ కోహ్లీ బొమ్మ వస్తే పూజలు చేస్తారు, పాలాభిషేకం చేస్తారు. అసలు మన గేమే కాదు, మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం తయారు చేసుకున్న ఒక గేమ్ కి జనాలు ఎందుకు అట్లా పిచ్చుకుంటారు? మన సొంత గేమ్ ని, మన ఇండియాని రిప్రజెంట్ చేసే గేమ్ కి మాత్రం ఎందుకు ఉండరంటారు అన్న? ఇప్పుడు స్పోర్ట్స్ కూడా నేను డెఫినెట్ గా చెప్తున్నాను, క్రికెట్ అనేది BCCI చేసినంత గుడ్ మార్కెటింగ్ ఎవరు స్ట్రాటజీస్ చేయరు. హాకీ టీం ఉంటది, హాకీ టీమ్ లో నువ్వు ఎక్కడైనా అడ్వర్టైజింగ్స్ కానీ, మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా అడ్వర్టైజింగ్ కానీ ఎక్కడైనా చూస్తావు, రియర్ చూస్తావు, అది మన సైడ్ జరగదు. BCCI కూడా గవర్నమెంట్ కదా, ఆ BCCI మరి హాకీకి కూడా మరి పెట్టచ్చు అంటావు కదా? లేదు, మిగతా టీమ్స్ కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ కి సపరేట్ ఉంటది, దేనికి వాళ్ళు సపరేట్ ఉంటది ఇండియాలో. మనం ఒకరి దాంట్లో ఇంకొకరు ఇంట్రోగేట్ అవ్వరు అనమాట. సో దేనికి దానికే ఉంటది, ఏ అసోసియేషన్ వాళ్ళకే. సో అందుకని వాళ్ళు ఒక హాకీ టీం అనే వాళ్ళు ఆ ఒక అసోసియేషన్ అనేది మంచి మార్కెటింగ్ చేసుకుంటే అప్పుడు అయ్యే ఛాన్స్ ఉందేమో. సో BCCI అనేది వాళ్ళు గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాడతారు. ఒక్క మ్యాచ్ జరుగుతుందంటే, మొన్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది లోకల్లోనే, అడ్వర్టైజింగ్ చేసుకున్నారు అనే వ్యూస్ కూడా చూస్తే కొన్ని క్రోర్స్ లో ఉంటాయి. అది హాకీ టీమ్ చూస్తే ఉండవు. మెజారిటీ మార్కెటింగ్ అనమాట స్పోర్ట్స్ కూడా అంతే. సో నీ స్పోర్ట్స్ టెక్ లో నీ కస్టమర్స్ ఎవరు? మాక్సిమం వీళ్ళు ఇలా అని చెప్పలేము, బట్ డెఫినెట్ చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య ఉమెన్స్ కూడా కొన్ని బుకింగ్స్ వస్తున్నాయి అనమాట. ఉమెన్స్ చేసుకుంటున్నారు, మెన్ చేసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఆఫీసర్స్, స్టూడెంట్స్ చేసుకుంటున్నారు, ఈవెన్ దో ఫ్యామిలీస్ కూడా చేసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు ఒక టైం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. ఒక 1 hour అయినా సరే వాళ్ళు ఒక 2 families అనే గ్యాదర్ అయ్యి వాళ్ళు ప్లేయింగ్ కి అని ఈ టైం ఇస్తున్నారు, కొంచెం ఫిట్నెస్ యాక్టివిటీస్ కి. ఈ కొంచెం మన వాళ్ళకి కూడా అర్థమైంది అనమాట, లేదు ఇంట్లో కూర్చొని అలా ఉంటేనే కాదు, వండుకుని తింటేనే కాదు, కొంచెం అట్లా 1 hour వెళ్ళి బయటికి వెళ్ళి ఫ్యామిలీతో ఒక మ్యాచ్ ఆడుకునో అట్లా టైం స్పెండ్ చేసి వస్తున్నారు అనమాట. అంటే మీ స్పోర్ట్స్ టెక్ అప్లికేషన్ లైక్ ఫ్యూచర్ లో హ్యాపెనిక్స్, సో ఎట్లాంటి కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయబోతుంది? మీరేమన్నారంటే బుకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడారు. సో ఓన్లీ బుకింగ్ సిస్టమ్ క్రికెట్ కి, లేకపోతే వాలీబాల్, టెన్నిస్ కి అయినా, లేకపోతే ఫ్యూచర్ లో ఇంకేమైనా బుకింగ్ సిస్టమ్స్ ని న్యూగా డెవలప్ చేయబోతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
కబడ్డీ అనేది రేర్. మన టీవీలో చూస్తాం, లేకపోతే స్కూల్స్ లో కానీ కాలేజ్ లో పెడితే చూస్తుంటాం. ఇంకా చాలా ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి, అవి చాలా రేర్. అవును. సో చెస్ అంటే ఫేమస్ బాగా. అవును. సో వాటికి ఇలాంటి ఇండోర్ బుకింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే నాకైతే తెలియదు పర్టికులర్ గా. సో ఏమన్నా నేను నాట్ స్పోర్ట్స్ మ్యాన్, నాకు అంత స్పోర్ట్స్ కూడా నచ్చదు. నేను క్రికెట్ లాంటి అసలు చూడ, నాకు అసలు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా టైం వేస్ట్ లా ఫీల్ అవుతాను. సో నువ్వు యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ గా నువ్వు స్పోర్ట్స్ టెక్ బిల్డ్ చేస్తున్నావు కదా, ఇట్లాంటి కైండ్ ఆఫ్ గేమ్స్ కి ఏమన్నా బుకింగ్ సిస్టమ్స్ ఉన్నాయా ఇండియాలో? మీరేమైనా ప్లాన్ చేయబోతున్నారా మీ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ మీద? ప్రెసెంట్ అయితే ఒక సెక్టర్ కి ఉన్నాయి బుకింగ్ ప్లాట్ఫామ్ అనేది. ఒక సీటింగ్ కి అయితే సపరేట్ గా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు బుక్ మై షో వీటిలోనే ఈవెంట్స్ లోనే ఉంటాయి యాక్చువల్ గా. సో మేము నెక్స్ట్ బిగ్ థింగ్ గా ప్లాన్ చేస్తుంది ఏంటంటే, మా దగ్గర ఒక స్టోర్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇప్పుడు మనం లోకల్ గా చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద ఇప్పుడు కబడ్డీ మ్యాచ్ రియల్ ఏమైతే ఉన్నాయో అవి వాళ్ళకి కూడా ఆడాలని ఉంటది. ఇప్పుడు సపోజ్ కార్పొరేట్ ఆఫీసులో కానీ వీళ్ళని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు మ్యాచెస్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. వాళ్ళు కూడా ఏంటంటే ఒక బిగ్ స్కేల్ లో చూస్తూ ఉంటారు. ఆ ఒక్క గ్రౌండ్స్ ని మా ఒక ప్లాట్ఫామ్ ద్వారా మేము అవైలబిలిటీగా చేస్తున్నాం. సో అది మేము ఇప్పుడు జస్ట్ టాక్స్ లోనే ఉన్నాము. అది మూవ్ ఫార్వర్డ్ అయితే కనుక డెఫినెట్ గా అదొక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట యూజర్స్ కి. ఇప్పుడు ఒకవేళ మ్యాచ్ ఆడాలంటే ఒక T20 ఆడదాం అనుకుంటారు, ఒక 2 teams 22 members ఉన్నా కానీ 24 members ఉన్నా కానీ ఆడదాం అనుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న లోకల్ గ్రౌండ్స్ కాకుండా కొంచెం ఎక్విప్మెంట్స్ మొత్తం ఉండి బిగ్ గ్రౌండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన హైదరాబాద్ లో చాలా స్టేడియంస్ కూడా ఉన్నాయి అట్లా. సో వాటిని కూడా మేము ఇట్లా అవైలబిలిటీ అయితే తీసుకొస్తాం త్వరగా. అదొక అనుకుంటున్నాం మేము బుకింగ్ ప్లాట్ఫామ్ లో. అండ్ ఆల్సో ఫ్యూచర్ లో ఇంకో బిగ్ థింగ్ ఏం చేస్తున్నాం అంటే, స్టోర్ అనే ఆప్షన్ లో ఎవ్రీ స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి, ఒరిజినల్ అనమాట. మా ఒక బ్రాండింగ్ తోటి మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటట్లుగా చూస్తాం. అది ఒక బిగ్ ప్లాన్, దానికి టైం పడుతుంది. సో ఆలోచన అయితే ఉంది. ఓన్లీ Tier 3 అయినా లేకపోతే Tier 2 Tier 1 కూడా అనుకుంటున్నాం? Tier 3 నుంచి మొత్తం Tier 1 దాకా కూడా మొత్తం. అసలు మీ స్పోర్ట్స్ టెక్ మీద ఎన్ని మంత్స్ రీసెర్చ్ చేశారు అసలు? నేను థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు అరౌండ్ లైక్ ఒక 6 months to 8 months అనేది రీసెర్చ్ మీద పెట్టేసాము. సో కాలేజ్ లో ఉన్నప్పుడే ఓకే. అంటే ఎంక్వైరీ చేసేవాళ్ళం అనమాట, అసలు ఏంటి ఎలా జరుగుతుంది మొత్తం. ఇన్ ఫీల్డ్ కూడా వెళ్ళిపోయాం మొత్తం. వెళ్ళి ట్రై చేసాం మొత్తం. ఓకే, మొత్తం మాకు ఎలా అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అంటే మేము అది పేరు చెప్పడం కరెక్ట్ కాదో తెలియదు కానీ అది మేము యూజ్ చేస్తున్నాం. దాంట్లో ఎవ్రీథింగ్ మేము అప్డేట్స్ అవుతా ఉంటాయి అన్నమాట మా టీమ్ది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్ అంటారు, అవి కాదు, సపరేట్ మేము వాడుతుంది ప్రెసెంట్. ఆ ఒక్క ప్లాట్ఫామ్ యూజ్ చేసి మేము ఎవ్రీథింగ్ మా ఒక టాస్క్ అనేది అసైన్ చేస్తూ ఉంటాము. సో దాంట్లో ఎవ్రీథింగ్ మా ఒక కోర్ ఉంటది అనమాట. మా దగ్గర ఫైల్స్ కూడా మా దగ్గర ఉంటాయి. చాలా మంచిగా గట్టిగా రీసెర్చ్ చేసాం దీని మీద. సో అందుకనే ఒక టైం తీసుకున్నా గానీ కొంచెం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాకు రన్ అయితే అవ్వాలి. మా షేప్ ఎలా ఏం చేసుకుంటాం యాప్ ని, తర్వాత డిజైనింగ్ మార్చుకుంటాము, ఏం చేస్తాం లేదు, ఫస్ట్ అయితే ఫంక్షనాలిటీ అవ్వాలి. అనుకున్న ప్లాన్ అవ్వాలని చెప్పి మేము ఇప్పుడు పేషెన్సీగా ముందుకెళ్తున్నాం. టైం ఉంది. ఇప్పుడు 22 ages లో నువ్వు ఇప్పుడు రేపు అవ్వాలంటే అవ్వదు. ఒక ఇల్లు కట్టాలన్నా నువ్వు ఒక 1 year పాటు వెయిట్ చేయాలి. ఒక ప్రోడక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టాలన్నా కొన్ని ప్రొడక్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, అది వచ్చే వరకు నువ్వు వెయిట్ చేస్తావు. ఇది కూడా అంతే, నేను కూడా ఒక టైం ఉంది, ఒక థింగ్స్ కోసం మేము పేషెన్సీగా వెయిట్ చేస్తున్నాం. అది అయ్యే టైంకి అవుతుంది డెఫినెట్ గా. మనం కంగారు పడ్డంత మాత్రాన అది కాదు. మేమేంటంటే గుడ్ కస్టమర్స్ కి మా ఒక సైడ్ నుంచి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఆ ఒక్క థింగ్ ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏది డిసప్పాయింట్ అవ్వకూడదు మా సైడ్ నుంచి. నాకు ఒక డౌట్ ఉంది జనార్దన్. యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది స్టార్ట్అప్ ఫౌండర్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏ అంటారు, టెక్ అంటారు, ఫ్రంట్ ఎండ్ అంటారు, బ్యాక్ ఎండ్ అంటారు, బిల్డింగ్ సిస్టమ్స్ అంటారు, ఆర్కిటెక్చర్ పెద్ద పెద్ద అంటారు. డూ రియలీ టెక్ ఎర్న్స్ మనీ లేకపోతే యువర్ ఐడియా ఎర్న్స్ మనీ? టెక్ ఎర్న్స్ మనీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఐడియా ఉంటే ఐడియాను నువ్వు బిల్డ్ చేయాలంటే టెక్ ద్వారా నేను చెప్తున్నాను. టెక్ యూజ్ చేసుకుని బిల్డ్ చేస్తాడు ఐడియాని. ఇప్పుడు అంటే అంతెందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా టెక్ కంపెనీసే కదా, వాళ్ళు మనీ ఎలా ఎర్న్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు టెక్ నేర్చుకుంటావు, ఒక ఎంప్లాయీ అనేవాడు, ఒక క్యాండిడేట్ అనేవాడు టెక్ నేర్చుకున్నాడు అంటే నీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 6 lakhs అనేది ప్రయాణం అనేది అలొకేట్ చేస్తే ఆ కంపెనీ అనేవాడు డబుల్ ఎర్న్ చేస్తున్నట్టే కదా నీ మీద. వాడికి శాలరీ ఇస్తున్నాడు అంటే నీవు ఆ క్యాండిడేట్ మీద వాడు ఎర్న్ చేస్తున్నట్టే. అది నేను సరే ఎంఎన్సీస్ కి క్లయింట్ బేస్ ఓకే, నేను స్టార్ట్అప్స్ గురించి మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు చూసిన స్టార్ట్అప్స్ అన్ని ద బిల్డింగ్ ఫ్యాన్సీ అప్లికేషన్స్ లేకపోతే ఫ్యాన్సీగా అన్ని ఉంటాయి కదా. సో అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని అలా వదిలేస్తే మనకు డబ్బులు రావేమో. అవును, డెఫినెట్లీ రావు. కాకపోతే ఇప్పుడున్న స్టార్ట్అప్స్ అన్ని సో వీ హ్యావ్ సమ్ బిగ్
ఏఐ ఉంది, మాకు మంచి ఫ్రంట్ ఎండ్ ఉంది, వ్యూ ఉంది, బట్ మార్కెటింగ్ అండ్ ఇదంతా చెయ్యరు కదా. అవును. అందుకే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, డూ రియలీ టెక్ ఎర్న్స్ ద మనీ వితౌట్ మార్కెటింగ్? వితౌట్ మార్కెటింగ్ అసలు చేయలేము అది. నువ్వు ఏ టెక్ కానీ, నువ్వు చిన్న షాప్ కానీ, ఎవ్రీథింగ్ ఏ టెక్ అయినా సరే నువ్వు మార్కెటింగ్ చేయింది ఏం చేయలేవు. ఇప్పుడు పర్ప్లెక్సిటీ తెలుసు అన్న మీకు, అది F1 లో రేసింగ్ లో మీరు చూస్తే అది అడ్వర్టైజింగ్ వస్తుంది. అంత పెద్ద కంపెనీ అయినా ఎందుకని వాడు కనిపిస్తున్నాడు అంటే వాడు కనిపించాలి ప్రజలకి. నువ్వు ఎక్కడైనా సరే సమ్ ఆఫ్ ద యాడ్స్ కూడా చూస్తూనే ఉంటే వాళ్ళు నీకు కనిపించాలి అంతే. సేల్స్ అవుతున్నాయో లేదో వాళ్ళకి సంబంధం లేదు. కానీ కొంతమంది బిగ్ ప్లేయర్స్ ఎలా ప్లే చేస్తారంటే మాక్సిమం ప్రొడక్ట్ అనేది కస్టమర్స్ కి కనిపించాలి, ఓకే, అదే ప్లే చేస్తారు వాళ్ళంతా. సో ఇప్పుడు నువ్వు చెప్పు, అదే ఎర్లీ స్టేజ్ ఫౌండర్ గా టెక్ ఇంపార్టెంట్, మార్కెటింగ్ ఇంపార్టెంట్? టెక్ కన్నా కానీ మార్కెటింగ్ ఇంపార్టెంట్ నీ ప్రొడక్ట్ ది. ఓకే, ఎందుకంటే మార్కెటింగ్ అయితే నువ్వు ఆటోమేటిక్ గా యూ కెన్ జనరేట్ మనీ. ఓకే, ఆ మనీతో నువ్వు టెక్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, అదనమాట. నువ్వు టెక్ టీమ్ ని బిల్డ్ చేసుకోవచ్చు పెద్దది, నువ్వు ఏది కావాలన్నా చేసుకోవచ్చు. బట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్లేస్ ద కీ రోల్. స్టార్ట్అప్స్ కానీ బిజినెస్, ఏ బిజినెస్ అయినా కానీ. సో ఇన్ని మంత్స్ ఆఫ్ నీ జర్నీలో సో ఏం తెలియకుండా స్టార్ట్ చేసి అసలు నిజంగా ఏం నేర్చుకున్నావు అంటావు? నిజంగా అంటే చాలా ఫస్ట్ ఒక ఫేజ్ లో నుంచి, ఫైనాన్షియల్ లో నుంచి ఇప్పుడు కొంచెం మైండ్ సెట్ వచ్చింది, స్ట్రాంగ్ అయ్యాను. ఎమోషనల్ గా కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యాను ఇప్పుడు. అండ్ ఆల్సో పీపుల్ మైండ్ సెట్. ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఉంటే సర్కిల్లో వాళ్ళ మైండ్ సెట్ వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళినా కానీ చాలా మంది దగ్గరికి వెళ్తాను, ఇప్పుడు వెళ్తున్నాను, ఇప్పుడే అర్థం చేసుకున్నా అసలు ఎవరి దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడితే మనకి నాలెడ్జ్ వస్తుంది అనుకున్న మైండ్ సెట్ ని ఇప్పుడు బిల్డ్ చేసుకున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ నాకు చాలా యూజ్ అవుతుంది. అదనమాట. ఇక నేను ఇప్పుడు వరకు నేర్చుకుంది ఏంటంటే చాలా మంది దగ్గర చాలా నేర్చుకున్నాను. వాళ్ళు లైక్ సమ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. మేము ఇప్పుడు టెక్ స్టార్ట్ చేసినా కూడా మాకు చాలా ఇన్పుట్స్ వచ్చాయి. ఎందుకంటే 22 years ఏజ్ కి నువ్వు వెళ్ళి మొత్తం ఏమీ తెలుసుకోలేవు, చాలా ఉంటది వరల్డ్ లో. ఈ యొక్క చిన్న ఏమన్నా వచ్చినా గానీ హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు, ఒక సజెషన్ ఇవ్వడానికి కూడా. ఇలా చాలా అనుకున్నాము, అయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వెళ్ళి ఒకళ్ళని కన్సిడర్ అవ్వాలంటే గనక కష్టం అయిపోయేది. ఇంట్రోవర్ట్ టైప్ లాగా అన్ని సైలెంట్ కూర్చునేవాడిని. ఇప్పుడు అర్థమైంది, లేదు నేను వెళ్ళి మాట్లాడితే గానీ అవ్వదు. మెయిన్ థింగ్ అయితే అది నేర్చుకున్నాను నేను. నేను ఫస్ట్ అది ఎవరైనా గానీ మనం షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ఏముంటుందో తెలియదు, ఏ స్కిల్ ఉంటుందో తెలియదు మనకి. అది నేర్చుకుంటే మాత్రానికి వాళ్ళ దగ్గర నుంచి గుడ్ ఇన్పుట్స్ తీసుకుంటే మనం ఎలా అయినా సరే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. అదనమాట నా ఈ యొక్క 22 years లో నేను బెస్ట్ థింగ్ నేర్చుకుందా అంటే అదే, మనుషులతో మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే నాలెడ్జ్ ఉందో మనం నేర్చుకోవాలి. ఓకే, సో నువ్వు ఒక ఎర్లీ స్టేజ్ ఫౌండర్, చాలా మంది ఫౌండర్స్ ని కలుస్తావు, వాళ్ళ ప్రొడక్ట్స్ వింటూ ఉంటావు. సో వాళ్ళకి నీకు అసలు డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? లైక్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ కానీ నువ్వు చేసే పనికి వాళ్ళకి డిఫరెన్స్ ఉంటది, కాకపోతే అప్రోచ్ అనేది డిఫరెన్స్ అనిపించింది మనం? కొంతమంది లైక్ ఇప్పుడు నేను చెప్తున్నాను, కొన్ని పీపుల్స్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా, మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు నేను ఉంటాను, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా దేని మీద స్పెండ్ చేయాలంటే నేను 10 నిమిషాలు ఆలోచిస్తాను. అది కాకుండా వేరే ఇంకొకటి ఏమన్నా ఉందో ఆల్టర్నేటివ్ గా థింక్ చేస్తాను. కొంతమంది ఫౌండర్స్ ఏంటంటే అది థింక్ చేయట్లేదు. మినిమం రీసెర్చ్ కూడా వాళ్ళు కొంతమంది చేయట్లేదు. ఎర్లీ స్టేజ్ లో కానీ కొంచెం ఏజ్ లో ఉన్న వాళ్ళు అయితే కొంచెం రీసెర్చ్ అనేది చేయట్లేదు. ఒకళ్ళు కనుక్కోవాలి అన్న థాట్ కూడా రానివ్వట్లేదు వాళ్ళు. అది కొంచెం నాకు అబ్జర్వ్ చేసింది అయితే అది. కొంతమంది రీసెర్చ్ చేయట్లేదు అంటావు? కొన్ని విషయాల్లో అయితే రీసెర్చ్ చేయట్లేదు, వాళ్ళు బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. అమౌంట్ అనేది ఉంటుంది, అది వాళ్ళ దగ్గర మనకు సంబంధం లేదు. అమౌంట్ అనేది ఉన్నప్పుడు స్పెండ్ చేసేస్తున్నారు. అది అలా కాకుండా నువ్వు అది ఎలా ఎంతవరకు డిక్రీజ్ చేయొచ్చో నువ్వు చెక్ చేయాలన్నమాట. అది చెక్ చేయకపోతే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అది నేను అబ్జర్వ్ చేసింది అయితే. సో వాట్ ఇఫ్ ఇన్ కేస్ నేను నీ కంపెనీలో ఒక 20 lakhs 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే అసలు నన్ను ఎట్లా కన్విన్స్ చేస్తున్నావు? నేను సింపుల్ చెప్పాలంటే అన్న, మేము ఫస్ట్ మొత్తం A to Z ఎక్సెల్ షీట్స్ అన్ని ఉన్నాయి మా దగ్గర. ఆన్ ది రికార్డ్ ఎంత మంది ఉన్నారు, అసలు ఎన్ని జరిగాయి మొత్తం. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్స్ తోటి మేము ట్రూగా ఉండాలి, మా ఐడెంటిటీ. ఆ ట్రూనెస్ అనేది మీకు చూపించేస్తాం మొత్తం A to Z ఎక్సెల్ షీట్స్ లో. మేము ఎంత ఫైనాన్స్ వరకు ఇన్వెస్ట్ చేసాము, ఇప్పుడు మా కస్టమర్స్ ప్రెసెంట్ ఎంత మంది ఉన్నారు అని మీకు చూపించి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మేము ట్రై చేస్తాం ఇక. ఎందుకంటే మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు 20 lakhs అనేది స్మాల్ అమౌంట్ కాదు. మీరు మనీ ఇన్వెస్ట్ చేసి ట్రస్ట్ చేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు 20 lakhs కొంతమంది ఏంటంటే FD చేసుకోవచ్చు, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అని పెట్టుకోవచ్చు. మీరు అది కాకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మేము డిసప్పాయింట్ చేయకూడదు. అది లాస్ట్ క్వశ్చన్, ఇంక దీంతో ఏం చేద్దాం. సో ఓకే, స్టార్ట్అప్ ఇస్ అ కైండ్ ఆఫ్ బబుల్. అవును.
సో ఈ రోజుల్లో స్టార్ట్అప్ ఫౌండర్స్, సో ఆ పేరు బాగుంది. అసలు దానికి మనం వర్త్ అంటావా? లింక్డ్ఇన్ లో ఫౌండర్ అండ్ సిఇఓ పెట్టడం ఈజీ అయితే కాదు. చెప్తున్నా, రియాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటది. అది నువ్వు జస్ట్ షోకేస్ చేసుకుంటావో ఏం చేసుకుంటా అది వాళ్ళ ఇష్టం, కానీ రియాలిటీ ఆఫ్ ద ఫౌండర్ అంటే గనక చాలా నువ్వు ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలన్నా. ఫౌండర్ అంటే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా నీ ఒక ప్రొడక్ట్ ఐడియాని చాలా మంది అది కూడా కాదు ఇది నువ్వు ట్రై చేసినావా నాకు వర్కౌట్ కాదని చెప్పడానికి. వాళ్ళు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఏది చేయలేనప్పుడు ఓకే. సో కొంతమంది దగ్గర మనం ఇన్పుట్స్ తీసుకుంటాం కన్నా గానీ కొంతమంది వాళ్ళ క్యాపబిలిటీ ఉందో లేదో మనకు అర్థమైంది ఒక 10 minutes మాట్లాడితే ఆ వ్యక్తితో. ఓకే. కొంచెం తేడాగా ఉన్నప్పుడు మనం సైలెంట్ గా ఉంటామే. అవును నువ్వు చెప్పేది కరెక్ట్, యాజ్ ఇట్ ఈస్ 100% అని చెప్పటమే. మనం ఏం చేయలేము వాళ్ళ దగ్గర. ఇంకా ఫౌండర్ కి అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి, అవి బయటికి కూడా చెప్పుకోలేము. కొన్ని అయితే పర్సనల్ కూడా ఉంటాయి. మెయిన్ లో అయితే నిద్రపోలేమన్నా ప్రశాంతంగా. నేను కోరుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ ఒక 1 night ఒక 8 hours స్లీప్ కోరుకుంటున్నాను నేను, అంతే. ఒక 8 hours స్లీప్ నాకు కావాలి. నేను ఈ క్వశ్చన్ నీకు కాదు, నాకు కూడా నేను వేసుకుంటున్నా. నేను ఫౌండర్ ని సిఇఓ అని చెప్పుకునే బదులు ఖాళీగా ఉన్నానని చెప్పుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు మనం ఫౌండర్ ని సిఇఓ అంటే, ఇప్పుడు మా వాళ్ళకి చెప్పామంటే నువ్వేం పని చేస్తావు అని అడుగుతారు మా చుట్టాలు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు నువ్వేం పని చేస్తున్నావు, ఏ కంపెనీలో చేస్తున్నావు అని అడుగుతారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే నేను ఇట్లా ఉంది ఇది చేస్తున్నా అంటే ఓ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిడ్ అంటారు. వాళ్ళ దృష్టిలో అన్ఎంప్లాయిడ్ అన్నట్టే. సో ఫౌండర్ అండ్ సిఇఓ అనేది ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్. అదే వాడు మనకి మన పేరు మీద ఉన్న ట్యాగులు చూసేమో పెద్ద పెద్దగా ఉన్నాయి, మన జేబులో చూస్తే చిల్లిగా ఉండట్లేదు. అదే ఇప్పుడు అందరూ ఎట్లా అంటే మహర్షి సినిమా చూసేసి ఫౌండర్ అను సిఇఓ అంటే రిషి కుమార్ అనుకుంటారు. కాదు, ఆ స్టేజ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అది ఇండియా నుంచి వెళ్ళడం అంటే ఇంకా కష్టం. ఓకే. అదే ఎందుకు ఇండియా నుంచి ఎందుకు వెళ్ళడం కష్టం అంటావు? మైండ్ సెట్స్, మెయిన్ థింగ్ మైండ్ సెట్. అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ మైండ్ సెట్స్ కూడా. ఇప్పుడు ఎలా అంటన్నా, నువ్వు సింపుల్ చెప్తున్నాను, మన వాళ్ళందరికీ తెలుసు ఒక చిన్న లాజిక్ అను ఎవరికి తెలియదు ఇట్లా ఫైనాన్షియల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు మనీ సేవ్ చేసుకోవాలంటే నేను ఎఫ్డీ చేస్తాను అంటాడు. అదే కొంచెం రిస్క్ తీసుకొని నేను ఈ స్టాక్ నాకు మంచి కంపెనీ ఇది దాంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తాననే ఉండదు. ఆ మైండ్ సెట్ చాలా తక్కువ ఉంటది. అదే వేరే కంట్రీస్ లో చూస్తే వాళ్ళు మాక్సిమం వాళ్ళ సేవింగ్స్ అంతా కొంచెం ఫైనాన్షియల్ థింగ్స్ లోనే రిస్క్ పెడతారు, కొంచెం రిస్క్ లోనే పెడతారు, లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇట్లా. సో మన వాళ్ళు అది కూడా ట్రై చేయరు అనమాట. ఆ మైండ్ సెట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా చెప్తే ఏమనుకుంటారా అనే ఉంటది అనమాట. వాళ్ళు వీళ్ళేమంటారు అదే బ్యాచ్ మన వాళ్ళు. ఓకే. ఫైనల్ గా నీ ఫెలో స్టార్ట్అప్ లైక్ నాలాంటి కొలీగ్స్ ఎవరన్నా, ప్రతి స్టార్ట్అప్ ఫౌండర్ మనంతా బేవర్సే. జనాలకి మనం బేవర్స్ లాగా కనిపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేసిన వాల్యూ నీకు. అవును. మంత్లీ ఒక 40,000 50,000 కానీ ఒక 1 lakh సంపాదిస్తున్నా. సొంతంగా నేను ఇది చేస్తే ఎవడు మనల్ని గుర్తించాడు. అవును. అది నువ్వు 100 కోట్లు 500 కోట్లు లేకపోతే ఒక 50 కోట్లు లేకపోతే నువ్వు టీవీకి ఎక్కితే తప్ప నేను ఎవడు గుర్తించాడు. ఫేమ్ గేమ్ ఒక నడుస్తుంది కదా. నీ ఫెలో ఫౌండర్స్ అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? అసలు నీ ఒపీనియనా లేకపోతే అసలు వాళ్ళతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నావు? నేను ఒకటే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీ ఒక చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఏంటంటే ఎందుకు అది అంటారు. నువ్వు ఒకవేళ కొంచెం మనీ ఎర్న్ చేసి కొంచెం సొసైటీలో కనిపించావంటే మనోడే, మామూలుగా చేయలేదు తెలుసు వాడికి నేనే చెప్పా అప్పుడు ఇది అని మనోడే, అప్పుడు మనోడే అయిపోతాడు. అప్పుడు వరకు నీకు సజెషన్స్ ఇస్తా ఉంటారు అనమాట. అట్లా కాదు ఇది అని చెప్తా ఉంటారు. మనం కూడా అవును అంకుల్ కరెక్టే అనాలి. ఫౌండర్స్ కి అయితే ఏం చెప్తావు? అంటే నువ్వు రోజు కలిసే ఫౌండర్స్ కి నువ్వు నేర్చుకున్న విషయం, వాళ్ళు ఓపెన్ చేయాల్సిన విషయం, అసలు ఐస్ బ్రేకింగ్ ఏం చెప్తా ఉంటున్నా? ఐస్ బ్రేకింగ్ ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా వాళ్ళందరికీ, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఫస్ట్ నీ హెల్త్ చూసుకో బ్రో, నువ్వు హెల్త్ చూసుకో, తర్వాత ఏదైనా చేసేసి. నీ హెల్త్ బాగుంటే నువ్వు ఏదైనా చేయొచ్చు అన్న. లిటరల్లీ ఒకళ్ళని చూసాను, అప్పుడు నాకు రియలైజ్ అయిపోయా చాలా డ్యామేజ్ అయిపోయింది తన హెల్త్. కాబట్టి మెయిన్లీ నీ హెల్త్ బాగుంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అది ఫైనాన్షియల్ గా రూపాయి పోగొట్టుకుంటే రేపు ఖర్చు పెట్టి నువ్వు సంపాదించేసుకుంటావు. ఈ ఖర్చు పెట్టేసి నువ్వు పోగొట్టుకున్నావు. హెల్త్ పోతే కష్టం. నేను చెప్పాలనుకుంది అదే, హెల్త్ మంచిగా చూసుకో, ఏదైనా చేయగలుగుతావు లైఫ్ లో. అది సో ఓకే గైస్, సో దిస్ ఈస్ ద స్టోరీ. నాకు తెలిసి మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. దిస్ ఈస్ రా అండ్ రియల్.
సో నిజమైన స్టోరీస్, నిజమైన ప్రాబ్లమ్స్ మేము షోకేస్ చేసుకుందాం అనుకుంటున్నాం. నాట్ లైక్ క్రోజ్ అండ్ నాట్ లైక్ ఫేమ్ గేమ్. ఇక్కడ ప్రతిదీ ఎర్లీ స్టేజ్, ఎర్లీ ఫౌండర్. సో మీరు చూసారు కదా హ్యాపీనెక్స్ స్టోరీ అండ్ జనార్దన్ హౌ హీ వాజ్ అండ్ 22 years కే స్టార్ట్అప్ అండ్ ఫ్రమ్ గల్లీ క్రికెటర్ టు ద స్పోర్ట్స్ స్టార్ట్అప్. సో ఇలాంటి ఇంకా కొన్ని వీడియోస్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎర్లీ స్టేజ్ ఫౌండర్స్ కి ప్రాబ్లమ్స్, ఆ రియల్ ప్రాబ్లమ్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు వాటి గురించి ఎక్స్పోజ్ చేయడానికి మేము ఉన్నాం. సో ఆల్వేస్ ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.